కొంచెం లైన్ వదిలేసేవాళ్ళు అనమాట. దర్శనం బాగా జరిగేది. ఇప్పుడు ఏంటి ఒక 2 లైన్లు మాత్రం బాగా ఫుల్గా క్రౌడ్గా ఉంటుంది, మిగతా లైన్లు అంతా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు 4-5 గంటలు పడుతుంది. మూలా నక్షత్రం రోజు దర్శనం జరిగేది జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. ఒక 2 లైన్లే కొంచెం దుర్గాదేవి గుడి మీద ఓం దుర్గాయన్ మహా నామాలు పెట్టారు. నామాలు పెట్టలేదు, నామాలు కంపల్సరీ పెట్టాలి. అంతా బాగానే ఉంది. కాకపోతే 2 లైన్లే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. 2 లైన్లే కంటిన్యూ చేస్తున్నారు. ఒక 300-500 ఆ లైన్ వరకు సపరేట్ గా ఉంచి మిగతా లైన్లు కూడా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. 2 లైన్లు మాత్రం 4-5 గంటలు పడుతుంది. నిన్న మేము వస్తే 7కి దర్శనం స్టార్ట్ చేస్తే 10:30 అయిపోయింది. మాట్లాడింది అదే మిగతా లైన్లు ఫ్రీగా ఉంటుంది. అది బాధ. మాట అంతా బాగుంది. లైన్లో తీసుకున్నా సరే ఒక 2 లైన్లే అది అసలు ఎక్కడికి కదలేదు. 2 లైన్లు కంటిన్యూ చేసుకోండి. ఆ లైన్ వరకు డ్రాప్ చేసుకోండి. ఆ లైన్ వరకు పంపించుకోండి. మిగతా లైన్ 4-5 లైన్లు అట్లా పంపించాలి కదా. ఏమీ లేదు, మాకు అంతా బాగుంది. లైన్ మాత్రం కొన్ని దుర్గాదేవి నామాలు మాత్రం పెట్టాలి. చక్కగా చూస్తున్నారు. చక్కగా క్యూ లైన్లు అన్ని బాగా ఉన్నాయి. పోలీసులు వాళ్ళు కూడా మాకు అందరికి బాగా సహకరించారు. అమ్మవారి దర్శనం బాగా అయింది. జై భవాని. మేము కృష్ణలంక, విజయవాడ కృష్ణలంక రామలింగేశ్వర. ఇబ్బంది పడ్డారా? ఎంతమంది వచ్చారు మీరు? అంటే లేడీసా లేకపోతే జెంట్స్? అంటే మీరు ఫ్రీ బస్ మీద వచ్చారా లేకపోతే నడుచుకుంటారా? ఏమన్నా అసౌకర్యం ఈవో గారు ఏమన్నా ఎలాంటి మీరు వచ్చారండి? ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు దర్శనం అమ్మవారిని దర్శించుకోండి కదా, బాగుంటుంది. సమయం ఎంతసేపు పట్టింది? 2 అవర్స్. అమ్మవారి దర్శనం చక్కగా అయింది. నిరుడి కంటే ఇప్పుడు ఎలా ఉంది ఫెసిలిటీ? లాస్ట్ ఇయర్ నేను అసలు 10 days కూడా రాలేదు. ఈసారి 2 days చక్కగా దర్శనం అయింది. ఓకే. ఎంతమంది వచ్చారమ్మా మీరు? ఇద్దరే వచ్చారా? ఓకే. ఎంత సమయం పట్టింది మీకు రావడానికి? 1 గంటలో అయిపోయింది. ఇంటికాడ ఎన్నింటికి బయలుదేరారు? సరిగ్గా ఉంది. ఇక్కడికి 2 మీకు దర్శనం అయిపోయింది. అమ్మ చక్కగా చూసింది. మీరు చూసారా? అమ్మ చల్లగా చూసింది కాబట్టి మేము చూడగలిగాము. అది అమ్మ చల్లగా చూడకపోతే ఇంకా 2 గంటల క్యూలో నుంచునే వాళ్ళు. ఆవిడ చల్లగా చూసింది కాబట్టి గంటలో వచ్చేసాం. ఏం లేవు మంచినీళ్ళు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, పాప అదిగో వాళ్ళు బాగా చేస్తున్నారు. కాకపోతే ఒక సజెషన్ చెప్పొచ్చా? ఆల్రెడీ అక్కడ మేము మల్లేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వచ్చేస్తాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రోడ్ అంతా కాదు, అక్కడ ఇవి పరకాలు చిన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అక్కడ కూడా అక్కడికి ఒక పోలీసుతో చెప్పాను మాకు సంబంధం లేదు అన్నారు. కానీ అది కూడా చేస్తే ఉంటే సూపర్. హైదరాబాద్ నుంచి ఏ ఊరు? హైదరాబాద్ అక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. అదే మీరు ఎంతసేపు పట్టింది? ఏ రోజు వచ్చారు? చాలా టైం పట్టిందండి. పట్టించుకోలేదు చాలా వరకు. వేసేది రమ్మంటే కూడా వాళ్ళు కావాలని ఎవరైనా హ్యాండిక్యాప్డ్ సర్జరీ అయిందండి. అది మీకు నిజంగా సర్జరీ అయిందా అని అడుగుతున్నారు. అవును, కాలేదు. ఇంకోటి ఏంటంటే వాటర్ మాత్రం ఇస్తారు. ఆ ప్లేస్ లో మజ్జిగ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. కొంతమంది పాలు కూడా ఇస్తున్నారు. అసలు ఏం ఇవ్వలేదు. మళ్ళీ మేము డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కుంటామండి. అసలు ఎన్నింటికి వచ్చారు? అసలు ఎన్ని గంటలకు బయలుదేరారు? 12 గంటలకు వచ్చినాము. 2 అయిపోయింది. ఇప్పుడు 12 గంటలకు వచ్చారు ఉదయం. ఓకే. మీకు ఏమన్నా భోజనం చేశారు? చేయలేదు. పెట్టారు కదా మీరు, అలాంటి బాగుంటుంది. అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. కాల్ సర్జరీ అయిందంటే కూడా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు అని లేడీస్ మాట్లాడుతున్నారు. జెంట్స్ మాత్రం ఏమనలేదు. మీకు నిజంగా సర్జరీ పరిస్థితి అవుతుందని మేము పర్మిషన్. హైదరాబాద్ ఎంతసేపు పట్టిందండి రావడానికి? 10 సంవత్సరాలు
ఇక్కడ నుంచి 2 గంటలకు అంటే మీరు ఎలా వచ్చారు బస్ మీద అంటే కార్ మీద మీకు ఏమైనా అసౌకర్యం అంతా బాగానే ఉంది. దర్శనం చాలా తొందరగానే అయ్యింది. బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు వాటర్ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీ మెంబర్స్? నలుగురు వచ్చారు. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఇప్పుడే విజయవాడ వచ్చేసారా? ఏంటి మీరు ఎంతసేపు పట్టింది ఇక్కడ రావడానికి? ఎట్లా ఉంది ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి అన్ని దర్శనం చూసుకుంటారా వచ్చేది? ఓకే. ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా అసౌకర్యం ఏమైనా ఉందా? ఏమీ లేదు అంత కారు నుంచి వచ్చారా? ఎంతసేపు పట్టింది? కొంచెం లైన్లో చాలా సపరేషన్ ఉంది. ఆ తర్వాత దర్శనం అయితే బాగుంది. దర్శనం అయితే బాగా ఈవో గారు ఏమన్నా మంచి ఫెసిలిటీస్ ఏమన్నా తగ్గించారు? కొంచెం స్టార్టింగ్లో ఫ్యాన్లు అవి లేక చాలా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతమంది వచ్చారు? మేము ఇద్దరం ఎలా ఉంది? ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? మా నాన్న నేను మా అమ్మ మా అక్క నేను వచ్చారా? దర్శనం మేము ఉచిత దర్శనంలోకి వస్తే మరి మా అదృష్టమేమో 300 దర్శనంలోకి వదిలేదు. మిమ్మల్ని వదిలేరా? మీ మాకు మమ్మీ చాలా అదృష్టమేమో మా మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏం చదువుకుంటున్నావు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ ఉండేది? సీతానగర్. సీతానగరమా? మీ మమ్మీ డాడీ గారు మా మమ్మీ అక్కడ ఉంది. ఉన్నారా?